సత్యము తెలుసుగా, ఏ మానవుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇతరుల హితాన్ని కోరుకుంటాడో అతడే నిజమైన మానవుడు. అలాగే సంతోషి వంటి మానవుల వల్లనే మానవత్వం మిగిలింది. సత్యం సెలవిచ్చారమ్మా, సత్యమే సెలవిచ్చారు. నారాయణ నారాయణ. మరింతకీ బిట్టు లాంటి వ్యక్తుల గురించి ఏం ఆలోచించారు? ఆమె సంతోషిని సంకటంలోకి నెట్టేసిందిగా. తదుపరి సంతోషి తన పైన పడిన ఆరోపాన్ని ఎలా రూపుమాపుకుంటుంది? అసత్యమనే మేఘాలు ఎంతగా కమ్ముకున్నా కూడా సత్యమనే ప్రకాశాన్ని అడ్డుకోలేవు ధేను. అమ్మా, మీరిక్కడ ఎటువంటి ఇబ్బంది పడలేదు కదా? అమ్మ ఒడిలో ఇబ్బందే ఉంటుంది. ఇక్కడికొస్తే ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయి. తస్సదియ్యా అత్తమ్మా, పక్కోడింటికి నిప్పండించి చంకలు గుద్దుకునే రకమేనిది. నీకెలాంటి ఇబ్బందులు వస్తాయి? ఏంటే ముసల్దానా, ఎక్కడ దాచావే ఆ నంగనాచి సంతోషిని? నీకెందుకే? సంతోషి ఎక్కడుంటే ఏ హక్కుతో అడుగుతున్నావు? తస్సదియ్యా అత్తమ్మా, ఈ కోపము ముసలి పావలా బానే ముసలు కొడుతున్నావు గాని, ముందు నా నగలు నీ దగ్గరున్నాయో నీ మనవరాలు సంతోష్ దగ్గరున్నాయో చెప్పు. ఏ నగలు? శాబాషమ్మా, మాకు చిన్నతనం నుండి మంచి చేయాలని రామాయణ మహాభారత కథలు చెప్తూ వచ్చావు. కానీ నువ్వు దొంగతనానికి పాల్పడతావా ఈ వయసులో? చీ 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 చీ. నువ్వు నీ సంతోషి కలిసి నా భార్య నగలే దొంగిలిస్తారా? ఈ వాతావరణంలో ఏదో లోపం ఉంది, ఇంకేదో కావాలి. ఇప్పుడు సరిపోయింది. ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తాను. ఇల్లు పోయింది, గౌరవం దక్కలేదు, అన్నీ పోగొట్టుకుంది పాపం ఈమె. ఇలాంటి సమయంలో ఏ మనిషి అయినా ఎంతకాలమని సత్కర్మలు చేయగలరు? అసలు పరీక్ష ఇదే కదా సంతోషి. నీకున్న సంతోషంతో నాకున్న ప్రతిశోధనతోనే యుద్ధం అంతా. ఎవరు చేయిస్తారో చూద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.